సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటారు. తన జీవితానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో 3 రోజుల పాటు ఫోన్కి దూరంగా ఉన్నట్టు తెలిపారు సమంత. ఆ అనుభవాన్ని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ప్రస్తుతం సమంత పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. సమంత మనశ్శాంతి, ఆరోగ్యం వంటి వాటిపైన దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా యుగంలో ఫోన్ లేకుండా, ఇన్స్టాలు, ట్విట్టర్లు వాడకుండా కమ్యూనికేషన్ స్థిరంగా లేకుండా ఉండడం అనేది దాదాపు అసాధ్యమే. కానీ సమంత ఓ 3 రోజులు వీటన్నింటికి దూరంగా ఉన్నట్టు తెలిపారు. ఆ తర్వాత తన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. ఫోన్ అండ్ కమ్యూనికేషన్ లేకుండా ఉండడం కష్టం. మనతో మనం ఒంటరిగా ఉండడం చాలా కష్టం. అయినా ఎంతో గొప్పగా అనిపించిందన్నారు సమంత. ఇది తాను అందరికీ రికమెండ్ చేస్తానని, ఇలా ఓ 3 రోజులు సైలెన్స్ మెయింటైన్ చేయాలని, ఇది ఎంతో అద్భుతంగా అనిపించిందని సమంత సలహా ఇచ్చారు. ప్రస్తుత కాలంలో ఫోన్ లేకుండా ఉండడం అనేది చాలా కష్టం. మరి సమంత సలహాను ఎవరైనా పాటిస్తారా అనేది చూడాలి. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే, ఓవైపు తెరపైన మహిళా ప్రాధాన్యత కథలతో నడుస్తూ, మరోవైపు ఓటీటీ వేదికగా భిన్నమైన కథలతో రాణిస్తున్నారు. సమంత, వరుణ్ ధవన్ కలిసి నటించిన సిటాడెల్, హనీ బన్నీ వెబ్ సిరీస్లు ఐకానిక్ గోల్డ్ అవార్డుతో పాటు ఉత్తమ వెబ్ సిరీస్ అవార్డును గెలుచుకున్నాయి. ప్రస్తుతం రక్త్ బండార్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే షూటింగ్లో జాయిన్ అయ్యానని, మళ్ళీ యాక్షన్ మోడ్లోకి వచ్చేశానని సమంత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.